నమస్తే అండి. ఈరోజు బీరకాయ చిట్టుడియాల కూర ఎలా చేయాలో చూపిస్తాను. చాలా ఈజీగా ముందు వడియాలు మనం పెట్టేసి ఉంచుకుంటే చిట్టొడియాలు మినపొడియాలు పెడతాం కదా, చిన్న చిన్న వడియాలు ఉత్తి మినపప్పు ఆ వడియాలతో చేసుకోవచ్చు. ముందుగా ఒక 1/2 కిలో బీరకాయలు తరిగేసి పక్కన పెట్టుకున్నాను. 1/2 కిలో బీరకాయలకి 1 కప్పు చిట్టొడియాలు సరిపోతాయండి. దానికి ఒక ఆనియన్ సన్నగా తరుగుకుని, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి. ముందు తాలింపు కన్నా ముందు ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని, ఈ చిట్టొడియాలు చూసారా ఎంత చిన్నగా ఉన్నాయో, ఉత్తి మినప వడియాలండి. వీటితో బాగా వేయించేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో వేయించుకుంటే మాడకుండా ఉంటాయి. వేయించేసుకుని తీసి పక్కన పెట్టేసుకుని, అదే మూగిట్లో మళ్ళీ కాస్త ఆయిల్ వేసుకుని ఈసారి తాలింపు వేసుకోవాలి. ఈ తాలింపులో నుండి కాస్త చిటికెడు జీలకర్ర కూడా వేసుకోండి. తాలింపు బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. దీనికి ఆనియన్ పేస్ట్ అది అక్కర్లేదండి ఎక్కువ. వేసి లో ఫ్లేమ్లో బాగా మగ్గించుకోవాలి. మగ్గిపోయినాయి కదా, 1/2 కిలో బీరకాయలు సన్నగా తరిగేసి పక్కన పెట్టుకుని వేసేసుకోవాలి. వేసుకుని ఉప్పు, పసుపు, కారం ఇప్పుడే వేసేసుకోండి సరిపడా. 1/2 స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు. కారం ఎక్కువ అక్కర్లేదండి, ఎందుకంటే మామూలు ఉట్టి బీరకాయ కూరకైతే పచ్చిమిరపకాయ కారం సరిపోతుంది. వడియాలు వేస్తాం కాబట్టి కాస్త 1/2 స్పూన్ కారం వేసాను. దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి కూడా బాగుండవండి. అంటే ఏ కూరగాయకి ఆ టేస్ట్ మనం ఆస్వాదించాలంటే ప్రతి దాంట్లోనే అల్లం వెల్లుల్లి వేసేయక్కర్లేదు. అలా సిమ్లో మూత పెడితే ఏమవుతుందంటే కూర బీరకాయలో ఉన్న నీరుకి కూర మగ్గిపోతుంది. చూసారా అప్పుడే 1/2కి వెళ్ళిపోయింది కూర. అలా మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వాలి. కూర అంతా 95% ఉడికిపోతుంది అన్నమాట, ఎలాంటి నీరు అది పోయకుండానే. ఇప్పుడు మనం వేయించి తీసి పక్కన పెట్టుకున్నాం కదా చిన్నొడియాలు, అవి వేసేసుకోవాలి. ఈ వేసవికాలం ఒక 1/2 కిలో మినపప్పు నానబెట్టేసుకుని, గుళ్ళపప్పు శుభ్రంగా గారెల పప్పులా రుబ్బేసి, మన పాల కవర్లు ఉంటాయి కదా, మిల్క్ కవర్లు, దాంతో మనం గోరింటాకు కోన్లో వడియా పెట్టుకుంటాం కదా, అలా చిన్న చిన్న వడియాలు పెట్టేసుకోవచ్చు. ఈ బీరకాయ కూరకి పాలు పోసుకుంటే బాగుంటుందండి టమోటా కన్నా. కావాలంటే పాలు బదులు టమాటో కూడా వేసుకోండి నచ్చిన వాళ్ళు, కానీ ఇది మట్టికి చాలా బాగుంటుంది. మరి ఎక్కువ వేసినా వడియాలు పేస్ట్ అయిపోతాయండి. ఒక 1/2 కప్ వరకు వేస్తే సరిపోతుంది. మరి ఎక్కువ చిక్కటి పాలు పోసేస్తే స్వీట్ వచ్చేస్తుంది కూడా కూర. అంతే అండి, టేస్టీ బీరకాయ చిట్టొడియాల కూర. ఇవన్నీ కూడా పాత వంటలండి, కానీ ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా ఫస్ట్ టైం వినేవాళ్ళైతే చాలా టేస్టీగా ఉంటుంది. చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా వచ్చిందో. లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు నచ్చితే.